'పుష్ప 2' సినిమాలో రేవతి కుటుంబంలో విషాదం నింపింది. ఆ ఘటనలో గాయపడ్డటువంటి శ్రీతేజ్‌కు చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీతేజ్ తండ్రి భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం బాబు ఆరోగ్యం ఏ విధంగా ఉందండి? ఇన్సిడెంట్ అయ్యి ఇవాళకి 1 ఇయర్ అవుతుంది మేడం. రికవరీ అనేది ఒక 10% అంతా ఉంది మేడం. లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకెళ్ళాను. కానీ ఇంటి దగ్గర ప్రాపర్‌గా ట్రీట్మెంట్ అనేది జరగలేదు. మళ్ళీ ఇక్కడ ట్రాన్స్‌కేర్‌కి వచ్చి వాళ్ళని అడిగితే మీరు మళ్ళీ రండి, ఇక్కడ చేస్తాం మళ్ళీ అంటే ఇప్పుడు జాయిన్ అవుతున్నాం మేడం రేపు. అంటే రోజు ఫిజియో చేయిస్తున్నారా? ఇంటి దగ్గర స్పీచ్ థెరపీ, సలయింగ్ థెరపీ, ఫిజియోథెరపీ ఇవన్నీ ఇంటి దగ్గర చేయిస్తున్నాను. కానీ ఏంటంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ లేకుండా ఇంటి దగ్గర వీలు కావట్లేదు. మళ్ళీ వీళ్ళని ఏషియన్ ట్రాన్స్కేర్కి వచ్చి అడిగితే మళ్ళీ రీజాయిన్ కాండి, ఏముందో ప్రాపర్గా చేద్దామని చెప్పారు మేడం. అంటే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందా శ్రీతేజ్‌లో? ఇంప్రూవ్మెంట్ అంటే ఇప్పుడు పిలిస్తే శ్రీతేజ్ అంటే కొంచెం హెడ్ మూమెంట్, వాళ్ళ సిస్టర్ ఆడినప్పుడు మొత్తం సిస్టర్ని అబ్జర్వ్ చేయడం. ఇప్పుడు బెడ్ పైన పండుకోబెడితే మొత్తం రౌండ్ తిరుగుతాడు, స్ట్రైట్ ఉంటే ఆఫ్ అయిపోతాడు, అట్లా చేస్తాడు. ఒక 15-20 డేస్ నుంచి స్మైల్ ఇస్తున్నాడు కొంచెం ఆడినప్పుడు. అంటే ఏమైనా ఫోటోస్ చూసినప్పుడు ఏమైనా గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? వాళ్ళ ఫొటోస్ చూపిస్తున్నా, డైలీ అతనితో మాట్లాడడం అవన్నీ చేస్తున్నా కానీ ఇంకా అది ఐడెంటిటీ రావట్లేదు. కానీ ఇట్లాగే స్టేబుల్గానే ఉంటాడు. డాక్టర్లు ఏం చెప్తున్నారు? అంటే ఎంత సమయం పడుతుందని? సమయం అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరని చెప్తున్నారు. ఈ స్పీచ్ థెరపీ, సలయింగ్ థెరపీ ఇట్లాంటి థెరపీస్ బాబుకు చాలా రిక్వైర్ ఉంది. అవన్నీ కంటిన్యూ చేస్తే ఏదో టైంలో క్లిక్ కావచ్చు. అట్లా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. లాంగ్ టర్మ్ వరకు ఈ థెరపీస్ అనేది చేయాలని చెప్తున్నారు. 1 ఇయర్ నుంచి రాత్రి పగలు తేడా లేకుండా బాబుని కంటి రెప్పలా చూసుకుంటున్నారు. జాబ్ కావచ్చు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? నా భార్య కోల్పోయినా కానీ బాబునన్న కొంచెం సేవ్ చేసి ఆయన పాత విధంగా కావాలని ఎంబడే ఉండి చేసుకుంటున్నాం మేడం. ఇప్పుడు మూవీ టీం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందా? వాళ్ళు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. దాన్ని బట్టి ఇస్తున్నారా? బాబుకి మొత్తం వాళ్ళే చూస్తున్నారా? వాళ్ళు ఏదైతే ప్రామిస్ స్టార్టింగ్ నుంచి చేశారో అవన్నీ కరెక్ట్గా చేశారు. ఇప్పుడు కూడా రియాబ్ది కూడా మళ్ళీ దిల్రాజు సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టాను. మళ్ళీ దిల్రాజు అల్లు అర్జున్తో మాట్లాడి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ అడ్మిట్ కండి, ఏమున్నా మొత్తం మేము చూసుకుంటామని చెప్పారు. నిన్న దిల్రాజు వచ్చి కలిసారు కదా! ఏమైనా హామీ ఇచ్చారా? మా బాధ్యతే బాబుదని. గతంలో ఇచ్చిన దానికి కట్టుబడి ఉన్నారా? ఉన్నారు. ఫస్ట్ ఏదైతే సపోర్ట్ చేశారో మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ కొరకు అనేది నేను దిల్రాజు సార్ని 15 డేస్ బ్యాక్ కాంటాక్ట్ అయ్యాను. నేను మాట్లాడి నేను సెట్ చేస్తా అన్నారు. నిన్న ఓకే చేసి మీడియా ముంగటనే చెప్పారు, ఏమున్నా బాబు బాధ్యత తీసుకుంటాము, అట్లా ఇంత చేసినాము మధ్యలో వదిలేయమని హామీ ఇచ్చాడు. అంటే మీరు కాల్ చేయగానే రెస్పాండ్ అవుతున్నారా అటు దిల్రాజు? అదే దిల్రాజ్ సార్ కానీ, అల్లు అర్జున్ సార్ కానీ వాళ్ళ మేనేజర్స్ ఉన్నారు. వాళ్ళ మేనేజర్స్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మళ్ళీ మాకు రిప్లై ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీరు పూర్తిగా ఇటే జాబ్ బంద్ చేశారా ఎట్లా? జాబ్‌కి ఏమి వెళ్ళట్లేదు మేడం. మొత్తం బాబుతోనే ఉండాలి. 1 అవర్‌కి ఒకసారి ఈ ట్రైకాస్టిక్ ట్యూబ్‌ది అనేది అంతా క్లీన్ చేయాలి. ఎవ్రీ 2 అవర్స్, 2½ అవర్స్‌కి ఫీడ్ ఇవ్వాలి. ఇంకా ఫిజియోకి పొద్దున 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, ఈ స్పీచ్ థెరపీకి ఒక 1 అవర్ టైం కేటాయించాలి. అట్లా డే మొత్తం బిజీ అయిపోతుంది బాబుతోనే. సో పాప బాగుందా? పాప బాగుంది. స్కూల్‌కి వెళ్తుంది. వచ్చినాక కొంచెంసేపు ఆడుతుంది. ఆడినప్పుడల్లా బాబు కొంచెం అబ్జర్వ్ చేస్తాడు, చూస్తాడు. ఇప్పుడిప్పుడు ఒక 20 డేస్ నుంచి కొంచెం స్మైల్ ఇస్తున్నాడు ఆడుతుంటే. ఒకవైపు రేవతిని మర్చిపోలేకపోయారు. ఇంకోవైపు బాబు అంటే ఎలా అధిగమించి ఎలా ఈ 1 ఇయర్ పాటు ఎలా గడిచింది? అది ఫస్ట్ 5 మంత్స్ కిమ్స్‌లో ఉన్నాను. దాని తర్వాత 3 మంత్స్ రిహాబిలిటేషన్‌లో ఉన్నా. ఇంటికెళ్ళి 3 మంత్స్ నుంచి ఇంక డైలీ బాబుతోనే ఉండడం. డే, నైట్ ఏది ఎప్పుడు రిక్వైర్ ఉంటే అప్పుడు గొంతులో తెమ్మ అనేది వచ్చేస్తది. పొద్దున నుంచి రాత్రి వరకు కంటిన్యూషన్ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి బాబు. ఈ రోజు నుంచి అడ్మిట్ చేస్తారా ఇక్కడ? రేపు అడ్మిట్ అవుతాను మేడం. ఇప్పుడే అన్నీ మాట్లాడాము. వాళ్ళు ఎస్టిమేషన్స్ అన్నీ ఇచ్చారు. బన్నీ వ్యాస్ సార్‌కి అన్నీ ఫార్వర్డ్ చేశాము. సార్ ఓకే అన్నారు. సో మీకు ఇంప్రూవ్‌మెంట్ అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడ్డాయి? ఇప్పుడు బాబుకు 9 ఇయర్స్. అదే ఒక 10% రికవరీ అనేది స్టార్ట్ అయింది మేడం. ఇంతకుముందు అంత రికవరీ లేకుండే. ఇప్పుడు ఒక 3 మంత్స్ నుంచి కొంచెం రికవర్ అవుతుంది. అయితే డాక్టర్స్‌ని అడిగితే ఇదే కంటిన్యూ చేస్తే ఇంకా కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఏ థెరపీ అయినా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి అని చెప్పారు. సో మీ స్పర్శ ఏమైనా గుర్తుపడుతున్నారా? మీ స్పర్శ? అట్లా ఏం గుర్తుపట్టాడు మేడం. ఇప్పుడు ఏదైనా చెప్తే మొత్తం అబ్జర్వ్ చేసి వింటుంటాడు కానీ
రియాక్షన్ అనేది ఉండదు. టీవీ అవి చూస్తున్నారా ఆ, కార్టూన్స్? టీవీ పెడతాను, ఫోన్లో పెడతాను. టీవీ పెడితే కూడా కొంచెం సేపు అబ్జర్వ్ చేస్తాడు, 1/2 అవర్ 45 మినిట్స్ దాకా కూడా చూస్తాడు, కానీ రెస్పాండ్ ఏమి ఇయ్యడు. అక్కని మంచిగా అక్కతో మంచిగా ఉంటాడా ఇప్పుడు? అక్క అంటే అక్కని చెల్లెతోనే ఉంటాడు. చెల్లె ఆడుకున్నప్పుడల్లా చెల్లెని మొత్తం ఫోకస్ అంతా ఆమె మీదనే పెడతాడు. నేను ఎంత పిలిచినా నా దిక్కు చూడాడు, చెల్లెపైనే చూస్తాడు. అదే సో ఎంత డిఫరెన్స్ ఉంది చెల్లెకి తేజుకి? 1.5 year డిఫరెన్స్. చెల్లెకి అర్థం అవుతుందా అంటే తమ్ముడి? అదే అంటే సిస్టర్ అడుగుతుంది, వాళ్ళ సిస్టర్ అడుగుతుంది, అన్నయ్య లేవు ఆడుకుందాము, ఎన్ని రోజులు వండుకుంటారా, లేవు పండుకోకు, నాతో ఆడుకో, మన ఇద్దరం ఆడుకుంటాం, రోజు ఆడుకుంటాం కదా, అట్లా నువ్వు నాతో కొట్లాడతలేవు, అది ఇది అని కొంచెం ఇది చేస్తుంటారు. సో మొత్తం మీద మెల్లమెల్లగా ఇప్పుడే రికవర్ అవుతున్నారు. ఈ రోజు నుంచి పూర్తిగా రోజుకొక అటు థెరపీలు చేయిస్తున్నాము. 10% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళ చెల్లెని కావచ్చు, వాళ్ళందరినీ కూడా గుర్తుపడుతున్నారు. ముందు ముందు ఇంకా మరింత ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశం ఉందంటూ కూడా భాస్కర్ చెప్తున్నారు. కెన్ గణేష్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.